హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జాగ్రఫీకి సంబంధించి చాలా వీడియోస్ అనేది చేశామండి. ఇవాళ శీతోష్ణ స్థితి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము. శీతోష్ణ స్థితికి సరిసమానమైన ఇంగ్లీష్ పదమైన క్లైమేట్ అనే పదము క్లైమా అనే గ్రీకు పదం నుండి ఆరంభించింది. క్లైమా అంటే సూర్యకిరణాలు వంగటం అని అర్థము. వాతావరణాన్ని ప్రభావితం చేసే ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, పవనాలు మొదలైన వాటి సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితికి సంబంధించిన శాస్త్రాన్ని శీతోష్ణ స్థితి శాస్త్రము, క్లైమటాలజీ అంటారు. శీతోష్ణ స్థితి ఆధారపడి ఉండే అంశాలు వ్యవసాయము, దుస్తులు, శరీర సాయ, గృహ నిర్మాణము, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యము మొదలైన అంశాలు శీతోష్ణ స్థితిపై ఆధారపడి ఉన్నాయి. అడవులు, అరణ్యాలు మొదలైన సహజ వృక్షాలపై శీతోష్ణ స్థితి ప్రభావం కనిపిస్తుంది. వృక్షాలు ఎక్కువగా ఉన్న భూమధ్యరేఖ వద్ద వర్షపాతం అధికంగాను, వృక్షాలు లేని ఎడారి ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగాను సంభవిస్తుంది. వాతావరణ సంస్థ వారు సంవత్సరం 12 నెలలను 4 ముఖ్య కాలాలుగా విభజించారు. కాలాలు: 1 వేసవి కాలము, ప్రపంచంలో మార్చి నుండి మే వరకు ఉంటుంది. భారతదేశంలో మార్చి నుండి మే వరకు ఉంటుంది. 2 నైరుతి ఋతుపవన కాలము, ఇది ప్రపంచంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. భారతదేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. 3 ఈశాన్య ఋతుపవన కాలము, దీన్ని తిరోగమన ఋతుపవన కాలం అంటారు. ప్రపంచంలో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. భారతదేశంలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. 4 శీతాకాలము, ఇది ప్రపంచంలో జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. భారతదేశంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.